సీమకు మేలు జరుగుతుందని నమ్మబలికి నా బిడ్డలిద్దరిని బలి తీసుకున్నారు కదరా. పెద్ద దిక్కు లేకుండా చేసినానని ఆ శివారెడ్డి గారు సవాలు చేసినాడు. మన వర్గం నుంచి ఎవరైనా సరే వచ్చి కుర్చీలో కూర్చోండిరా. ఏరా బుచ్చిరెడ్డి, ఆలోచిస్తావేంద్రా వెంకటరెడ్డి? ఏరా ఈ సీమ కోసం, మీ సంతోషం కోసం నా తాత, నా తండ్రి, నా భర్త, నా ఇద్దరు బిడ్డలు ప్రాణం వదిలినారా. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా?